ప్రభు కృపను బట్టి గడిచిన వారమంతా కూడా తన దయగలిగినటువంటి రెక్కల నీడలో మనల్ని దేవుడు భద్రపరిచాడు. అందుని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. యథావిధిగా వారం మధ్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అందరూ కూడా ప్రార్థనా పూరితంగా పాల్పొందండి. ఇవాళ సాయంకాలం కుటుంబ ప్రార్థన సహోదరులు ఎం శ్రీనివాస అన్నమ్మ గారి యొక్క గృహంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. అందరూ కూడా 7:30 గంటలకు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? సరే, సెల్ వీక్ అయినట్టుంది. మంచిది. పరిశుద్ధ గ్రంథంలోంచి మధ్యాహ్నకాలపు సమయంలో కొన్ని వచ్చిన భాగాలను ధ్యానం చేసుకుందాము. ప్రకటనలు వినిపించినాయి కదా అందరికీ? యథావిధిగా వారం మధ్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. బైబిల్ క్లాసెస్, సహోదరుల కూడిక, విజ్ఞాపన కూడిక, అలాగే ఇవాళ సాయంకాలం సహోదరులు ఎం శ్రీనివాస్ అన్నమ్మ గారి గృహంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. అందరూ కూడా 7:30 గంటలకు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. యవనస్తులు ఎవరు కూడా లేచి వెళ్ళిపోవద్దు, ఆఖరి వరకు ఉండి ప్రభు దీవెనలు అందుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలను వంచి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నామయ్యా. అలాగే ఈ సమయంలో వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలబడింది ఆయన వట్టివాడను మీ యొక్క శిలువ చెంత మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మీ యొక్క జీవము కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని వినిపింపచేదురని మా ప్రభును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి ఒక చక్కటి మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన వాక్యము ద్వారా, ఆయన వాక్యం యందు విశ్వసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన మేలులను, తన ఉపకారాలను ఊహించే వాటన్నిటికంటే కూడా, అడిగేటువంటి వాటన్నిటికంటే కూడా అత్యధికముగా చేసేటువంటి దేవుడు. A God who can do his work beyond and above. ఆయన తన బిడ్డల పట్ల ఒక గొప్ప కార్యాన్ని స్థిరపరుస్తానని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆ దేవుని యందలి భక్తి విశ్వాసము కలిగినటువంటి వారిని ఆయన ఎన్నటికి కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాడు. ఆయన మరి భూమి ఆకాశములను సృజించడం మాత్రమే కాదు, మానవుని సృజించడం మాత్రమే కాదు, మన జీవితాలను అడుగడుగున ముందుకు నడిపించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. మానవుని యొక్క జ్ఞానము ఒక అంత మట్టుకో, మానవుని యొక్క సామర్థ్యము ఒక మెట్టు వరకే.
కానీ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క అతీతమైనటువంటి శక్తి మరి భూమి ఆకాశములు కూడా సరిపోవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదే విషయాన్ని మనకు అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. అయితే మరి ఆ శక్తి మనలో కార్యసాధకం అవ్వాలి అనంటే మరి మనమేం చేయాలి అనేది మనం ఈ మధ్యాహ్న కాలపు సమయంలో కొన్ని ఉదాహరణల ద్వారా మనం మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి ఉదాహరణ మనకు కనబడతా ఉన్నది. చిన్నప్పటి నుంచి మనం విన్నటువంటిదే. మరి దేవుడు దావీదు యొక్క సింహాసనాన్ని ఎంతో మరి స్థిరపరిచాడు. దావీదును మరి తన యొక్క విశ్వాసము ద్వారా, దావీదు వెంబడించినటువంటి పద్ధతి ద్వారా, దావీదు దేవుణ్ణి మరి ఎదుర్కొన్నటువంటి స్థితి కావచ్చు, అనేక సందర్భాల్లో ప్రభువునే కేంద్రీకరించుకొని ముందుకు ఆధారము చేసుకొని వెళ్ళినటువంటి మరి పరిస్థితులు కావచ్చు. అది ఏవైనప్పటికీ కూడా మరి దావీదును దేవుడు ఎన్నో రెట్లుగా ఆశీర్వదించాడు. దావీదును మాత్రమే కాదు, దావీదు తరువాత దావీదు యొక్క కుమారుడైనటువంటి మరి ఒక కుమారులలో ఒకడైనటువంటి మరి సొలొమోనుని దేవుడు ఎన్నో రెట్లుగా ఆశీర్వదించినట్లుగా కూడా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే మరి ఈ యొక్క సొలొమోను యొక్క సింహాసనము స్థిరపరచబడిన తరువాత సొలొమోను కృతజ్ఞతతో గిబియోను వెళ్ళి మరి 1000 దహన బలులను అర్పించినట్లుగా, దేవునికి కృతజ్ఞతతో మరి 1000 దహన బలులు దేవునికి అర్పించినట్లుగా సొలొమోనును మనం గమనించవచ్చు. మరి స్థిరపరచబడిన తరువాత, సింహాసనమును అధిష్ఠించిన తరువాత, పట్టాభిషేకము చేయబడిన తరువాత సొలొమోను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మనమైతే ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఆపద వస్తే, ఏదైనా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తే మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ సొలొమోను మాత్రము మరి కృతజ్ఞతతో దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలులను, మరి దేవుడు తనను ఆశీర్వదించినటువంటి రీతిని దేవుని యొక్క సమక్షంలో జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఆయన దేవుని ప్రెజెన్స్కి వెళ్ళాడు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాడు, దేవుని యొక్క సహవాసానికి వెళ్ళాడు. మరి వెళ్ళి దేవునికి తన యొక్క మ్రొక్కుబడులు చెల్లించుకుంటున్నట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఒక మాటను చదివి సహాయం చేయండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడకు పోయి ఆ దహన బలి మీద మరి 1000 దహన బలులు అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రికాలమందు స్వప్నమందు. 7వ వచనం నుండి చదవండి, అంత సమయం లేదు మనకు. యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు అని ఇక్కడ అడుగుతూ ఉంటున్నాడు. కనుక దేవుడు దావీదును ఏ రీతిగా అయితే స్థిరపరిచాడో సొలొమోనును కూడా అదే రీతిగా స్థిరపరిచినటువంటి దేవుడు, మరి సొలొమోను ఆ విషయాలేవి కూడా మర్చిపోయినటువంటి వాడు కాడు. దావీదు తన మరణ పడకలో ఉండి కుమారునికి ఏవైతే ఆజ్ఞాపించాడో, కుమారునికి ఏవైతే చేయమని చెప్పాడో, సొలొమోనుకు
ఏ ఏ ఆజ్ఞలు, ఏ నియమాలు, ఏ కట్టడలు, ఏ శాసనాలు మరి దేవుని సమక్షంలో ఉండి వాటిని నెరవేర్చమని దావీదు చెప్పాడో వాటన్నిటినీ కూడా సొలొమోను నెరవేర్చినటువంటి వాడిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వాటిని మర్చిపోయినటువంటి వాడు కాడు సొలొమోను. మనం కూడా దేవుని యొక్క నియమాలను మర్చిపోవటానికి వీలు లేదు. అది ఎలాంటి సందర్భమైనా కావచ్చు, ఎలాంటి సమయమైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, అది ఏదేమైనప్పటికీ కూడా మరి దేవుని యొక్క కట్టడలను మనం పాటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అలాగైతే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, సొలొమోను తనను తాను ఏ రీతిగా దేవుని సమక్షంలో మనవి చేస్తున్నాడో గమనించవచ్చు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. బుద్ధిని అడుగుతూ ఉంటున్నాడు సొలొమోను, జ్ఞానాన్ని అడుగుతూ ఉంటున్నాడు సొలొమోను. మరి అన్ని విద్యలు కలిగినటువంటి వాడే, అన్ని మరి మర్యాదలు కలిగినటువంటి వాడే, మరి రాజరికంగా ఆయన సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడే. కానీ దేవుని సమక్షంలోనికి వెళ్ళి నాకు బుద్ధి చాలదు అని చెప్పి అడుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇవాళ రేపు 2-3 డిగ్రీలు ఉంటేనో, ఒక PhDలు ఉంటేనో మనం ఎంతో జ్ఞానులం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ సొలొమోను ఇక్కడ దేవుని యొక్క సమక్షంలోనికి వెళ్ళి నేను అజ్ఞానిని అని చెప్పి ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. నా యొక్క జ్ఞానము కానీ, నాకున్నటువంటి తెలివి కానీ సరిపోదని చెప్పి ఒప్పుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మనం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా క్రింద ఏమంటున్నాడండి, జనుల మధ్య ఉన్నాను, విశాల దేశమును తనకి చేయుటకు అసాధ్యము అని ఇక్కడ ఒప్పుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నీవు నాకు ఈ రాజ్యాన్ని అప్పగించావు, ఈ సువిశాలమైనటువంటి ప్రజలను పరిపాలించేటువంటి మరి గొప్ప బాధ్యతను నాకు ఇచ్చావు. అయితే ఈ బాధ్యతను నెరవేర్చాలంటే నాకున్నటువంటి ఈ జ్ఞానము సరిపోదు అని చెప్పి ఒప్పుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఒక విశ్వాసికి కూడా కావలసినటువంటిది అదే. దేవుని సమక్షంలో మనల్ని మనం తగ్గించుకోవాలి. మనలో లేనటువంటిది ఏదో దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ఆయనను అడగాలి. మనలో లేనటువంటిది ఏదో ఆయన దగ్గర నుండి పొందుకొని మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగైతే సొలొమోను ఇక్కడ అంటూ ఉంటున్నాడు, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ కెపాసిటీ టు లీడ్ దీస్ పీపుల్ అని చెప్పి తనను తాను ఒప్పుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే సొలొమోనులో నుండి మనం నేర్చుకోవచ్చు ఆ తగ్గింపు, ఆ వినయము, ఆ యొక్క తనను తాను ఎంత మట్టుకు దేవుని సమక్షంలో ఒదిగి ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ప్రియులారా. ఇంకా క్రిందకి చదవండి 9వ వచనం కూడా, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? గమనించండి ఇక్కడ ఏమంటున్నాడు, కాబట్టి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. వివేకము కావాలండి. భౌతికమైనటువంటి జ్ఞానము సరిపోదు. భౌతికంగా మనకు అందం ఉన్నప్పటికీ, భౌతికంగా మనకు ఒక స్టేటస్ ఉన్నప్పటికీ, భౌతికంగా మనకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దైవికమైనటువంటి జ్ఞానము గనక దానికి తోడుగా లేకపోయినట్లయితే మనము ఏది కూడా సాధించజాలము అనేది మనం ఇక్కడ గమనించాలి. అదే ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. తనను తాను హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆయన తన బలిష్టమైనటువంటి చేతులకు తనను తాను అప్పగించుకున్నటువంటి సొలొమోనుని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మనము అప్పగించుకోవటానికి మనకేంటి మొహమాటం?
సొలొమోను ఇక్కడ తనను తాను అప్పగించుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తనలో నేను రాజునని కానీ, నాకు సర్వరాజ్యానికి నేను హక్కు ఉన్నదని కానీ, నన్ను ఒక గొప్ప స్థానంలో దేవుడు నియమించాడు. దావీదు తరువాత నేను సకల భోగభాగ్యాలు అనుభవించడానికి నాకు అర్హత ఉన్నదని చెప్పి తనను తాను గర్వించుకున్నటువంటి వాడు కాడు సొలొమోను అనేది ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. అలాగైతే మన యొక్క స్థితి ఏ రీతిగా ఉన్నది? ఒక 4 డబ్బులు జోబులో ఉంటాయో లేదో, ఒక 4 అంకెల బ్యాంకు బ్యాలెన్స్లు బ్యాంకులో ఉంటాయో లేదో, మానవునికి ఎంతో గర్వము. మనల్ని మనం ఎంతో హెచ్చించుకుంటాం, మనల్ని మనం ఎంతో ఉన్నతంగా భావిస్తూ ఉంటాం, మనల్ని మనము ఎంతో మనము హెచ్చుగా చేసుకుంటూ ఉంటాము. కానీ సొలొమోను భౌతికంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చేటువంటి జ్ఞానము, వివేకాన్ని నాకు దయచేయమని చెప్పి అడుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వేరే విషయాలేవి కూడా సొలొమోను అడిగినటువంటి వాడు కాడు. నా యొక్క సంతానాన్ని స్థిరపరచు, సంవత్సరాలు నా సంతానము ఈ యొక్క రాజ్యాన్ని ఏలాలని కానీ, లేకపోతే శత్రువులు ఎవరు కూడా నా రాజ్యం మీదకి రాకుండా చేయమని చెప్పి కానీ, గొప్ప ఐశ్వర్యము, బహుమానాలు, మరి సకల వెండి బంగారాలు నాకు కావాలని చెప్పి కానీ అడిగినటువంటి వాడు కాడు సొలొమోను. సొలొమోను అర్పించినటువంటి అర్పణల ద్వారా హీ ప్లీజ్డ్ గాడ్. దేవుని దృష్టిలో తనకు తాను అంగీకరించబడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎంతో సంతోషించాడు, దేవుడు ఎంతో ఆనందంగా కలిగి ఉంటున్నాడు. సొలొమోను అర్పించినటువంటి 1000 దహన బలులను బట్టి దేవుడు ఎంతో ఆనందించి ఆ రాత్రి స్వప్నమందు సొలొమోనుకు దర్శనమిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఎంత మట్టుకు ఆనందించగలుగుతున్నాడనేది మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఉన్నది ప్రియులారా. దేవుడు మనల్ని ఎన్నిక చేస్తూ ఉంటున్నాడా? దేవుడు మనల్ని మరి తన నిర్ణయంలో గొప్ప దీవెన కలుగునట్లుగా దేవుడు మనల్ని స్వీకరిస్తున్నాడా అనేది ఇక్కడ మనం గమనించాలి. అలాగైతే ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడంటే జ్ఞాన వివేకములు కలిగినటువంటి హృదయాన్ని ఇవ్వమంటున్నాడు. క్రిందకి చదవండి. ఇంకా సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక, ఏ మనవి పడితే ఆ మనవి అడగటానికి లేదు. దేవుడు అంగీకరించదగినటువంటి మనవి మాత్రమే అడగాలి. దేవుడు రిజెక్ట్ చేసేసేటువంటిది, దేవుడు కొట్టివేసేటువంటిది, మరి నాకు ఇది కావాలైనా అది కావాలైనా అని ఎంతసేపు మనం భౌతికమైనటువంటి వాటి వైపే మనం అడుగుతూ ఉంటాము. కానీ సొలొమోను అయితే ఇక్కడ అంటూ ఉంటున్నాడు, జ్ఞాన వివేకములు కలిగినటువంటి హృదయం కావాలి అని అంటే అది దేవునికి ఏమైందంట? అనుకూలమైనటువంటి మనవిగా అది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ప్రభునందు ప్రియులారా, మనం కూడా దేవునికి అనుకూలమైనటువంటి వారంగా మనం ఉండాలి. అనుకూలమైనటువంటి ఆరాధన మనం చేయాలి, అనుకూలమైనటువంటి పాటలు మనం పాడాలి, అనుకూలమైనటువంటి స్తుతి అర్పణలు మనం అర్పించాలి. ఆయనకు ఇష్టపడేదిగా, ఆయన స్వీకరించేదిగా, ఆయన ఏదైతే మెచ్చుకుంటాడో, ఆయన ఏదైతే అంగీకరిస్తాడో వాటిని మాత్రమే మన జీవితాల్లో నుండి మనం ఆయనకు సమర్పించే వారంగా మనం ఉండాలి అనేది ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే ఈయన ఇక్కడ అడుగుతూ ఉంటున్నాడు, ఐ వాంట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. చిన్నపిల్లల్ని గమనించండి, నేటి కాలంలో ఎంతో తెలివి కలిగినటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాసింత తల్లి పాలు ఇవ్వటం గనక ఆలస్యం అయితే వాడు ఏం చేస్తాడు? వెంటనే వేలు నోట్లో పెట్టుకుంటాడు. ఎవరు చెప్పారు వాడికి పాలు ఆలస్యం అయితే వేలు నోట్లో పెట్టుకోవాలని? కనుక పిల్లలు చాలా తెలివి కలిగినటువంటి అధునాతనమైనటువంటి జనరేషన్లో మనం ఉంటున్నాము. అయితే అదంతా కూడా భౌతికమే, అది దైవికమైనటువంటి జ్ఞానానికి సరిపోయినటువంటిది కాదు అనేది మనం ఇక్కడ గమనించాలి. అది దేవుడు స్వీకరించేటువంటి జ్ఞానము కాదనేది మనం ఇక్కడ గమనించాలి. ఆయన యొక్క వాక్యము ద్వారా, ఆయన యొక్క మరి
పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా మనం ఎప్పటికప్పుడు ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవలసినటువంటి అవసరత మన మీద ఉన్నది ప్రియులారా. యాకోబు పత్రిక తిప్పండి, 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచు ఉన్న దుష్టత్వమును మాని లోపల నాటబడి శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రతి విశ్వాసికి కావలసినటువంటిది ఏంటయ్యా అంటే వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుట. వాక్యమును సాత్వికముతో అంగీకరించుట మాత్రమే కాదు, కానీ దాని ప్రకారమైనటువంటి జీవిత విధానాన్ని మనం జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. అందుకే అక్కడ అంటున్నాడు, విర్రవీగేటువంటి మనస్సును తీసివేయాలి అనేది అక్కడ యాకోబు తెలియచేస్తూ ఉంటున్నాడు. మానవులమైనటువంటి మనకు ఎంతో అహం. దేనిని చూసుకొని ఆ యొక్క అహము, దేనిని చూసుకొని ఆ యొక్క గర్వము. అక్కడ అంటున్నాడు, విర్రవీగుచూ ఉన్నటువంటి ఆ మనస్తత్వాన్ని మనలో నుండి సంపూర్ణంగా తీసివేయాలి దేవుని సమక్షములో అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగే 3వ అధ్యాయం అక్కడే 15 చదవండి. ఈ జ్ఞానము లేక 14 నుంచి చదవండి. అయితే నీ హృదయము మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. హృదయము సహింపవలనటువంటివి, మత్సరముతో నిండేటువంటివి, దేవునికి ఇష్టముగా ఉండేటువంటివి, సమస్తాన్ని కూడా మన హృదయాల్లో నుండి తీసివేయవలసినటువంటి అవసరత ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉన్నదనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఊహించు వివాదమును ఉంచుకొని వారై అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అని అంటూ ఉంటున్నాడు. కనుక వాక్యమునకు విరోధముగా మనల్ని మనం అబద్ధాలు చెప్పుకుంటా పోతా ఉంటే దేవుడు మెచ్చడు. సాత్వికము కలిగి ఉండాలి, వినయ మనస్సు కలిగి ఉండాలి, అది సత్యమైనదిగా ఉండాలి, అది వాక్యానికి సరిపోయినదిగా ఉండాలి. మనలో ఉండేటువంటి అతిశయము దేవుని వలనైనటువంటి అతిశయమై ఉండాలి. పౌలు అంటాడు కదా, నేను అతిశయపడుచున్నాను, అది దేవునిని బట్టి, ఆత్మ సంబంధమైనటువంటి వాటి బట్టి నేను అతిశయపడుచున్నానని చెప్పి పౌలు తెలియచేస్తూ ఉంటాడు. అలాగైతే మన అతిశయము కూడా ఆత్మ సంబంధమైనటువంటి వాటి వైపే ఉండాలి. అయితే ఈ జ్ఞానం ఏమంటున్నాడు, అక్కడ అనేక జ్ఞానాలు చెప్తా ఉంటున్నాడు. పైనుండి వచ్చే జ్ఞానం అంటున్నాడు, భూ సంబంధమైన జ్ఞానం అంటున్నాడు, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం అంటున్నాడు, దయ్యముల జ్ఞానము కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నాడు. అలాగైతే ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో అనేకమైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి, కానీ ఒకటే ఒకటి మన ఆత్మీయంగా బలపరచబడాలి అనంటే దైవికమైనటువంటి జ్ఞానం, వాక్యానుసారమైనటువంటి జ్ఞానం, ఆత్మానుసారమైనటువంటి జ్ఞానము మాత్రమే మనల్ని దేవుని దగ్గరకు చేర్చగలిగేది, దేవునికి అనుకూలమైనటువంటి వారంగా మనల్ని చేర్చగలిగేది. సొలొమోను చేసినటువంటి మనవి దేవునికి అనుకూలమైనది కనుక, అంటే ఏది యోగ్యమైనదో అడుగుతున్నాడు. యోగ్యము కానటువంటివి సొలొమోను అడగట్లేదనేది ఇక్కడ మనం గమనించవచ్చు ప్రియులారా. తర్వాత 12వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచూ ఉన్నాను. గమనించండి ఏమంటున్నాడో, బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయము నీకు ఇచ్చుచూ ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు,
ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును కూడా ఉండడు. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. దెర్ విల్ బీ ఎ పర్సన్ హూ ఈస్ సచ్ ఎ వైస్ ఇన్ దిస్ వరల్డ్. నీలాంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. ఇదిగో నీవు నన్ను అడగవలసినటువంటిది అడిగావు, ఏది అవసరమో అది మాత్రమే అడిగావు. ఇదిగో నేను నీకు ఇస్తా ఉంటున్నాను. నేను నీకు ఇచ్చేటువంటి జ్ఞానము ఇక భూమి మీద ఏ మనుషుడు కూడా నీ వంటి జ్ఞానము కలిగినటువంటి వాడు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండడు అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. నీకు ముందు లేరు, నీకు తర్వాత కూడా లేరు అని చెప్పి, ఉండబోరు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక అలాంటి జ్ఞానము మనకు కూడా అవసరమై ఉన్నటువంటిదే. అది వాక్యము ద్వారా మాత్రమే మనము సాధించుకునేటువంటి జ్ఞానము అనేది మనం ఇక్కడ గమనించాలి. 13వ వచనం చదవండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నేను నీకు ఇచ్చుచూ ఉన్నాను. ఐశ్వర్యము ఘనత నీవు నన్ను అడగలేదు, కానీ నేను నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు ముందు వాటిని అడగలేదు. సొలొమోను చాలా జ్ఞానము కావాలని చెప్పి మాత్రమే అడిగాడు. కానీ దేవుడు దయదలిచి ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను, ఘనతను కూడా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ఘనత అనేది దేవుని దగ్గర నుండి రావాల్సినటువంటిది. ఘనత అనేది దేవుడు దీవించినప్పుడు మాత్రమే, దేవుడు ఆశీర్వదించినప్పుడు మాత్రమే. అది మనం చేసుకుంటే అది వచ్చేది కాదు. కొన్ని సంఘాల్లో గమనించండి, పాస్టర్లు వారికి వాళ్ళే పూలదండలు తెప్పించుకుంటూ ఉంటారు, షాళ్ళు తెప్పించుకుంటూ ఉంటారు. వారికి వారే సంఘస్థులతో ఆ షాళ్ళు కప్పించుకోవటము, గార్లాండ్స్ వేయించుకోవటము చేస్తూ ఉంటారు. అంటే తమను తాము సెల్ఫ్ ఎలివేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అంటూ ఉంటున్నాడు, నేను నిన్ను ఘనత ఇస్తాను, నేను నీకు ఐశ్వర్యం ఇస్తాను అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఘనత అనేది దేవుని దగ్గర నుండి రావాలండి. మనకి మనం వహించుకుంటే అది కొంతకాలమే ఉంటుంది. మనుషుడు ఈరోజు పొగుడుతాడు, రేపటి రోజున తిడతాడు. యేసుక్రీస్తు వారిని హోసన్నా హోసన్నా అని ఎవరైతే వెల్కమ్ చేశారో అదే యూదులు వారం రోజులు అయ్యేసరికి సిలువ వేయుడి సిలువ వేయుడి సిలువ వేయుడి అని చెప్పి ఆయనను సిలువకు అప్పగించేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మెన్ ప్రైజ్ యూ టుడే అండ్ దే బ్లేమ్ యూ టుమారో. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయన తన ఎన్నికైనటువంటి సమయంలో తాను వహించినటువంటి తన ఆలోచన ప్రకారంగా మనల్ని దీవించేటువంటి దేవునిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథానికి రండి, 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, గనుక నాశనానికి ముందు గర్వము నడుచును అని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అలాగే 29వ అధ్యాయంలోనే అక్కడ మనం చూస్తాము, మరి వినయమైనటువంటి మనసు ఘనతను తెచ్చును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. కనుక మనలో వినయం ఉంటుందా? దేవునికి వినయము, వాక్యానికి వినయము, సంఘానికి వినయము, పరిశుద్ధాత్మునికి వినయము, ఆయన సమస్త ఆత్మీయమైనటువంటి కార్యాలకు మనల్ని మనం వినయస్తులముగా మనం అప్పగించుకున్నప్పుడు ఆయన ఆటోమేటిక్గా మనకు ఘనత తెచ్చేటువంటి వాడుగా ఇక్కడ మనం చూస్తాం. 91వ కీర్తనలో అంటాడు 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచు ఉన్నాడు గనుక నేను అతనిని తప్పించేదను అని చెప్పి చూస్తూ ఉంటున్నాం. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతడిని ఘనపరుస్తాను. కనుక ఆయనను ఎరగాలండి, ఆయనను ఎరగాలి, ఆయన ద్వారా ఎరగబడాలి. వీ హ్యావ్ టు నో గాడ్ అండ్ వీ హ్యావ్ టు బీ నోన్ బై గాడ్. అది కేవలము ఆత్మీయంగా ఆయనను హత్తుకొని జీవిస్తే తప్ప
అది అసాధ్యమైనటువంటి విషయం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఏదో మానవులంగా 4 మాటలు చెప్తే సరిపోదు, కానీ అది ఆత్మలో నుండి, హృదయములో నుండి ఆ వెంబడింపు, ఆ అప్పగింత, ఆ మనల్ని మనం దేవునికి సరెండర్ చేసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది ఉన్నతమైనటువంటిది అనేది ఇక్కడ మనం గమనించాలి. 75వ కీర్తన 7వ వచనాన్ని చదవండి. 75వ కీర్తన 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించు. గనుక ఆయనే తీర్పు తీర్చేటువంటి వాడు. ఆయన తీర్పు తీరుస్తాడనేటువంటి మాటను ఎరిగినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆయన చేతులకు అప్పగించుకోవలసినటువంటి అవసరత ఉన్నదనేది మనం ఇక్కడ గమనించాలి. వి షుడ్ నాట్ ఎలివేట్ అవర్ సెల్ఫ్స్. గమనించండి, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు, ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. కానీ ఎవరైనా కొంచెం హైట్ తక్కువ ఉంటే ఏం చేస్తారు? హైట్ పెరగటం కోసం కొంచెం అంత మాత్రపు చెప్పులకి హీల్స్ కొనుక్కుంటూ ఉంటారు. తప్పు కాదు, నేను తప్పని అనట్లేదు. అది శారీరకమైనటువంటిది. కానీ ఆత్మీయంగా దేవుడు ఒకరిని హెచ్చించాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తన సన్నిధిలో ఎవరైతే వినయంగా ఉంటారో, ఆయన సన్నిధిలో ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవునికి అప్పగించుకుంటారో వారు మాత్రమే దేవుని ద్వారా ఎలివేట్ చేయబడతారనేది మనం ఇక్కడ గమనించాలి. యోసేపు తగిన సమయమందు దేవుడు యోసేపును హెచ్చించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఏలి కుమారులు కూడా ఉన్నారు. ఏదో వారసత్వంగా మాకు వచ్చేసిందని చెప్పి అనుకొని చేయకూడనటువంటి పాపాలన్నీ కూడా చేసి దేవుని తీర్పును పొంది తమను తాము మరి నాశన పాత్రులుగా చేసుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే దేవుని యొక్క దీవెన అనేది, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అదేదో ఒక వారసత్వంగా వచ్చేది కాదు. అది దేవుని యొక్క చేతికి మనల్ని మనం అప్పగించుకునేటువంటి ప్రక్రియ అనేది ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే ఇక్కడ అంటూ ఉంటున్నాడు, అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ దేవుడు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తప్పులేదు, ఊహించుకోవచ్చు. ఉన్నతమైనటువంటివి ఊహించుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. మన యొక్క టాలెంట్ కానీ, మన యొక్క స్కిల్స్ కానీ, మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి క్వాలిటీస్ కానీ అవి దేవునికి మనల్ని సమీపస్తులుగా చేయలేవు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విధి విధానాలు వేరుగా ఉన్నాయి. వాటిని మనం అవలంబించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందనేది ఇక్కడ మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని త్రిప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. Having all the riches of the universe, he became poor. He humbled himself. క్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే మనలను ధనవంతులుగా చేయటానికి, మనకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వటానికి ఆయన తన్ను తాను తగ్గించుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సొలొమోను చేసింది కూడా అదే. రాజరికం ఉంది కదా అని చెప్పి భౌతికమైనటువంటి ప్రణాళికలు చేసుకుంటూ వెళ్ళిపోలేదు. ఎవరికి గోతులు తవ్వుదామా, ఎవరిని ఎక్కడ పుడుద్దామా అని చెప్పి సొలొమోను ఆలోచించినటువంటి వాడు కాడు. దేవుని సన్నిధికి తనను తాను అప్పగించుకున్నటువంటి వాడిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 6వ వచనం చదవండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైనటువంటి తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. గనుక ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి కృపా మహదైశ్వర్యమును బట్టి, ఇది మనకు మనం కల్పించుకున్నటువంటిది కాదు, మనకు మనం సాధించుకున్నటువంటిది కాదు, కానీ ఇది కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే ఆయన యొక్క ఐశ్వర్యములోనికి మనం చేర్చబడ్డాం, ఆయన యొక్క ఆధిక్యతలోనికి మనం చేర్చబడ్డాం, ఆయన యొక్క దీవెనలోనికి మనం చేర్చబడ్డాం అనేది ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. కనుక బీయింగ్ గాడ్, సీ బై ఫెయిత్ అండ్ అటైర్ గ్రేట్ వర్క్స్ అంటు గాడ్. ఆయన కొరకు గొప్ప కార్యాలు మనం సాధించాలి అని అంటే నీవు విశ్వాసము ద్వారా చూడగలిగినటువంటి మనస్సు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉన్నది అనేది ఇక్కడ మనం గమనించాలి. కనుక సొలొమోను 1000 దహన బలులు అర్పించి దేవుని దగ్గర నుండి స్వీకరించబడ్డాడు, దీవించబడ్డాడు. కేవలము వివేకము మాత్రమే కాదు, కానీ ఐశ్వర్యము ఘనత కూడా పొందుకున్నటువంటి సొలొమోనును ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ ఉదాహరణ గమనించినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 29వ వాక్యం చూడండి. 2 Chronicles chapter 32 verse 29. గమనించండి ఏమంటున్నాడు అక్కడ. దేవుడు అతనికి విస్తారమైనటువంటి కలిమిని దయచేసినందువలన. ఎవరు అనుగ్రహించారంట? దేవుడు అనుగ్రహించాడంట. కనుక మీ ప్రక్కన ఉన్న వారికి చెప్పండి, దేవుడు మీకు విస్తారమైనటువంటి దీవెన అనుగ్రహించును గాకని చెప్పండి. ఏంటో దానికి కూడా సిగ్గుపడతా ఉంటున్నారు. ఇది చెప్పం మనం, ఎందుకంటే పక్కోడు బాగుపడటం మనకి ఇష్టం ఉండదు. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే ఆరాధనకు పాస్టర్ గారు పక్కోడు బాగుపడటం ఇష్టం లేదని అంటాడా నన్ను? మీరు కాదులేండి, ఇతర ప్రాంతాల్లో అంటున్నాను, ఇతర దేశాల్లో చెప్తున్నారు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, హిజ్కియాకు దేవుడు విస్తారమైనటువంటి దీవెన, విస్తారమైనటువంటి ధనము, విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడ దేవుడు ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పైనే 27వ వచనం కూడా చదువు చూడండి. అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను కలిగెను. కనుక సంపాదించి బొక్కసములు కట్టించను. కనుక ఇక్కడ దేవుడు దీవించాడు, అతి విస్తారమైనటువంటి దీవెన. వెండిని అనుగ్రహించాడు, బంగారాన్ని అనుగ్రహించాడు, ధనాన్ని ఇచ్చాడు. గొప్ప దీవెనను, గొప్ప ఒక మంచి దీవెనను హిజ్కియాకు అనుగ్రహించినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక దీవెన అనేది ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుండి రావాలి. అక్రమ సంపాదన సంపాదించడం కాదు. రాంగ్ డైరెక్షన్లో రాంగ్ ఇన్కమ్, రాంగ్ పద్ధతుల్ని కనుక మనం ఆశ్రయిస్తే ఐదర్ అదన్నా మనల్ని విడిచిపోతుంది, లేదా మనమన్నా. కనుక అక్రమ సంపాదన ద్వారా పొందేటువంటి లాభము ఏది కూడా లేదు. అక్రమంగా వచ్చింది అక్రమంగానే పోతుంది. కనుక దేవుడు దీవించాడు హిజ్కియాను. అలాంటి దీవెన మనం కూడా కోరుకోవాలి. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో నుండి,
నీ యొక్క ఆకాశ వాకిళ్లను విప్పి నీ పరలోక సింహాసనములో నుండి నన్ను, నా కుటుంబాన్ని పట్టజాలన్నటువంటి ఆ యొక్క మరి మెండైనటువంటి దీవెనలను నాకు దయచేయి నాయనా అని చెప్పి అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడంటే మనం ఆత్మీయంగా ఆయనకు దగ్గరైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మాత్రమే అనేది మనం ఇక్కడ గమనించాలి. గమనించండి. అయితే 29లో ఏమంటున్నాడు చూడండి. దయచేసినందున గొర్రెల మందలను అక్కడ గొప్ప దీవెనను ఇచ్చినటువంటి హిజ్కియా ఏం చేస్తున్నాడంటే ఫార్మింగ్ చేస్తూ ఉంటున్నాడు, కల్టివేటింగ్ చేస్తూ ఉంటున్నాడు. అనేక రకాలైనటువంటి మరి ఆ నదులు కట్టిస్తూ ఉంటున్నాడు, నగరాలు కట్టిస్తూ ఉంటున్నాడు. మంచి నీరు ప్రతి ఒక్కరికి కూడా అందునట్లుగా ఆ నగరం అంతా కూడా మరి సస్యశ్యామలంగా పంటలన్నీ కూడా పండగలుగునట్లుగా మరి హిజ్కియా ఒక గొప్ప ప్రణాళికను డిజైన్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఇంకా క్రింద 30వ వచనం చూడండి. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువకు కట్టవేయించి డ్యాములు కూడా కట్టిస్తున్నాడంట. చూడండి, కట్టవేయించి అంటే డ్యామ్స్ కూడా కట్టిస్తూ ఉంటున్నాడు. దావీదు పట్టణమునకు పడమటి వైపునకును దానిని తెప్పించాను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు వృద్ధి పొందెను. ఏం పొందాడంట? వృద్ధి పొందాడంట. ఎన్ని ప్రయత్నాల్లో? సర్వ ప్రయత్నాల్లో. 10 పూనుకుంటే 10లో దీవెన పొందాడు, 100 పూనుకుంటే 100లో దీవెన పొందాడు. పొతేఫర్ ఒకటి గమనించాడు, యోసేపు ఏ పని చేసినా అంట అది ఆశీర్వదించబడిందంట, దీవించబడుతున్నదంట. ఏంటి? ఈ పిల్లవాడు నా ఇంటికి వచ్చిన దగ్గర నుండి సమస్తము కూడా దీవించబడతా ఉన్నదే, ఎక్కడా కూడా ఏ నష్టము లేదు. ఎవరు ఏ పని చేసినా కానీ మరి ఏది అప్పగించినా కానీ నమ్మకంగా పూర్తి చేస్తున్నాడు. నేను మరలా జ్ఞాపకం చేయకుండానే దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు అని చెప్పి పొతేఫర్ ఆలోచన చేస్తున్నాడంట. కనుక కొంతమందికి పని అప్పగిస్తే ఒక నమ్మకం అనేది ఉంటుంది, ఒక విశ్వాసం అనేది ఉంటుంది, ఈ వ్యక్తి ఈ పని 100% చేస్తాడని. కొంతమందికి అప్పగించి చూడండి, మరలా మనం జ్ఞాపకం చేయాలి. ఎరా బాబు, ఏమైంది నీకు అప్పగించినటువంటి పని అంటే, అయ్యా ఇప్పుడు గుర్తొచ్చిందండి, నెతిగిక్కుంటా అప్పుడు. గనక యోసేపు అలాగలేడు, సర్వ ప్రయత్నాలను కూడా దేవుడు దీవించాడు. హిజ్కియా కూడా చేసినటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఇక్కడ దీవించబడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే సర్వ ప్రయత్నములు యందు వృద్ధి పొందెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా క్రిందకి చదవండి 31 కూడా. గమనించండి, అక్కడ అతనికి కలిగినటువంటి కలిమికి, అతనికి కలిగినటువంటి దీవెన యొక్క సీక్రెట్ ఏంటో, రహస్యం ఏంటో తెలుసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వచ్చారంట, బబులోను దేశము నుండి వచ్చారంట రాయబారులు. ఏంటి రీజన్ ఏంటి, హిజ్కియా ఇంతలా దీవించబడటానికి కారణం ఏంటని చెప్పి ఇతరులు వచ్చి హిజ్కియాను గురించి ఎంక్వైరీ చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి అలాంటి దీవెనను దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాట్ ఈస్ ద సీక్రెట్? కనుక మన జీవితాల్లో రహస్యాలు ఉంటున్నాయా, లేకపోతే మన జోబుల్లో సిగరెట్లు ఉంటున్నాయా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మన జీవితాలు ఏ రీతిగా ముందుకు నడిపించబడుతూ ఉంటున్నాయి, దేవుని యొక్క రహస్యము మనలో ఉండాలి. అన్యులు మనల్ని చూసినప్పుడు మనల్ని గురించి ఎంక్వైరీ చేయాలి. ఏంటి ఇతనిలో ఉన్నటువంటి ఆత్మీయత, ఏంటి ఇతనిలో ఉన్నటువంటి శక్తి, ఏంటి ఇతనిలో ఉన్నటువంటి దీవెన, వీరి యొక్క దేవుడు వీరిని దీవించినటువంటి రీతిని కనుక మేము చూస్తే మాకు అలాంటి దీవెన మాకు కావాలి.
మాకు అలాంటి దీవెన కావాలి, మేము అలాగా దీవించబడాలని చెప్పి ఇతరులు కూడా వచ్చి మనల్ని ఎంక్వైరీ చేయాలి. మనం ఎంతసేపు విశ్వాసులంగా మనకి మనం పక్కోడి కుటుంబంలో ఏమవుతుందా, పాస్టర్ గారి కుటుంబంలో ఏమవుతుందా, పాస్టర్ గారు ఆ పని ఎందుకు చేశారు, ఈ పని ఎందుకు చేయలేదు, ఈ ఎంక్వైరీలే తప్ప దేవుడు నన్ను దీవించాలంటే నేనేం చెయ్యాలి అనేటువంటి విధి మనలో రావాలనేది ఇక్కడ మనం నేర్పించబడుతూ ఉంటున్నాం ప్రియులారా. గనుక రాయబారులు వచ్చి ఏం చేశారంట, అతనిని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతనిని విడిచిపెట్టెను. గనక దేవుని యొక్క దీవెన మనలో కుమ్మరించబడాలి. అది ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి అది ఉండాలి. అది మనకు ఒక జ్ఞానయుక్తంగా ఉండాలి. అది మనల్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకునేదిగా ఉండాలి. గమనించండి, కొంతమంది పిల్లలు చాలా ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది. చూసిన వెంటనే అది వెంటనే పసిగట్టేస్తూ ఉంటారు. చూసిన వెంటనే అంటే ఇట్లా చూడగానే కాదనుకోండి, ఒక్కసారి చదివితే చాలు వారికి ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. కొంతమందిని గమనించండి, లోటాలు టీ అయిపోతూ ఉంటుంది, పొట్టంతా కూడా పెద్ద టీ బ్యాగ్లా తయారవుతుంది, కానీ అక్కడ దమ్మిడి మార్కులు రావు. కనుక మనలో నుండి వచ్చేటువంటి దైవికమైనటువంటి జ్ఞానము, ఆ యొక్క జ్ఞానము మనల్ని దేవునిలో బలపరిచేదిగా మనల్ని చేయాలి. ఆ జ్ఞానము ద్వారా వాక్య జ్ఞానము, ఆత్మీయమైనటువంటి జ్ఞానము, పునరుద్ధాన సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి జ్ఞానము కూడా మనల్ని బలపరిచి మనల్ని దేవునిలో నడిపించేదై ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. గనుక 2 ఉదాహరణలు ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనం చూసాం. మొదటిది సొలొమోను. 1000 దహన బలులు అర్పించి దేవుని ద్వారా స్వీకరించబడ్డాడు. స్వీకరించబడటం మాత్రమే కాదు, కానీ దేవుని దగ్గర నుండి జ్ఞానం కావాలయ్యా, నాకు జ్ఞాన వివేక హృదయములను దయచేయమని చెప్పి అడిగితే, జ్ఞానంతో పాటు ఇదిగో నేను నీకు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా ఇస్తున్నాను. రెండవ వ్యక్తి హిజ్కియా. అతి విస్తారమైనటువంటి కలిమిని దేవుడిచ్చాడు, మానవులంగా సంపాదించుకోలేదు. కనుక రాంగ్ రూట్లో అడ్డదారుల్లో వెళ్ళామా, సాతానుడు శోధించి దేవుడు దీవించక మునిపే మనకి ఏదో దీవెన రావాలని మనం ప్రయత్నం చేసుకుంటే అది నాశనంలోకి మనల్ని నడిపిస్తుంది. కానీ దేవుడు దీవించినప్పుడు, దేవుని యొక్క చేతులకు మన ఆత్మలను అప్పగించుకున్నప్పుడు, మన కుటుంబాలను, మన సంఘాలను అప్పగించుకున్నప్పుడు గొప్ప దీవెనను మనం చూస్తాం. శారీరకంగా చూస్తాం, అంతకు మించి ఆత్మీయంగా కూడా మనం చూస్తాం. కనుక అలాంటి జ్ఞానము, అలాంటి వివేకము దేవుడు మనకు కూడా అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి హృదయాల్లో దేవుడు మెండుగా దీవించునుగాక. అందరూ కూడా తలలు వచ్చినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. ప్రియ ప్రభువా, పరిశుద్ధమైన మా దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా హృదయాలకు కావలసినటువంటి మీ యొక్క వాక్యాన్ని వినిపింపచేశారయ్యా, అందును బట్టి వందనాలు నాయనా. అలనాడు సొలొమోను, హిజ్కియా మీ యొక్క సన్నిధిలో తమను తాము తగ్గించుకున్నట్టు ద్వారా ఎంత గొప్ప దీవెనను చూశారో, అది ఎంత శాశ్వత కాలం వరకు నిలిచి ఉన్నదో అనేటువంటి విషయాన్ని మేము చూసాము నాయన. అవును నాయన, మీరు దీవించినప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అది ఎన్నటెన్నటికీ అది దీవెనకరంగానే ఉంటుంది. కానీ మానవులంగా మా స్వప్రయత్నము మేము చేసుకొని త్వరితముగా వచ్చేటువంటి దీవెన అది త్వరితముగానే అది ముగించబడుతుందనేది గ్రహించి మీరు తగిన కాలముందు మమ్మల్ని హెచ్చించేంత మట్టుకు మీ యొక్క బలిష్టమైనటువంటి చేతుల క్రింద మా యొక్క జీవితాలను సమర్పించుకొని
మేము ముందుకు కొనసాగేటువంటి కృపను మీరు మాకు దయచేయండి నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా నిండార్లుగా దీవించండి. ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో రాకపోకల్లో మీ యొక్క సహాయం అనుగ్రహించండి నాయన. అలాగనే మా ప్రభువా, ఈ వారం అంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగులాలని మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఇవాళ సాయంకాలం జరగవలసినటువంటి గృహ కోడికను కూడా మీరు దీవించండి. రావాల్సిన వారందరినీ కూడా సమయానికి ఆ స్థలానికి మీరు నడిపించండి నాయన. అలాగనే మా ప్రభువా, చంటి బిడ్డలు ఉంటున్నారు, వారికి కూడా కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు కూడా మీరు ముట్టండి. సమయోచితమైనటువంటి మీ యొక్క సహాయాన్ని మెండుగా అనుగ్రహించి మీరే మహిమ పొందండి నాయన. తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క క్షేమముతో, మీ యొక్క జ్ఞాన వివేకాలతో ప్రతి ఒక్కరి ఆత్మలను మీరే దీవించి ముందుకు నడిపించి ఆశీర్వదించుదురని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.